రత్నం సినిమా ఎట్లా అనిపించింది అన్న రత్నం సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. విశాల్ అన్నకి ఇది ఇంకో మాస్ కంబ్యాక్ మూవీ అని అయితే చెప్పుకోవచ్చు. అంటే లవ్ అన్న, అంటే హీరో హీరోయిన్ మధ్యలో లవ్ అనేది మనం చాలా రకాలుగా చాలా సినిమాల్లో రొటీన్ లవ్ అవన్నీ చూసాము. కానీ ఈ రత్నం సినిమాలో మాత్రం డిఫరెంట్ లవ్ ఉంది, డిఫరెంట్గా చూపించారు. నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది డైరెక్టర్ గారిలో. ఇంకా ట్విస్ట్ కూడా మామూలు ట్విస్ట్ కాదు, నేను అసలు అనుకోలేదు. కానీ నిజంగా ట్విస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి నచ్చింది ఏంటంటే ఫైటింగ్స్ అన్న. పీటర్ ఎన్స్ అనుకుంటే ఫైటింగ్ మాస్టరు మామూలుగా కాదు, యాక్షన్ సీన్స్ అవన్నీ ఫైటింగ్ సీన్లు అవన్నీ ఆ లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ అయితే నిజంగా పిచ్చెక్కిపోతుంది. మీ అందరికి చెప్తున్నా, పందిని ఎలా నరకాలో తెలుసా? తెలియదు కదా, సినిమా చూడండి. పందిని ఎలా నరకాలని చెప్పి చాలా అంటే చాలా బాగా మంచిగా చూపించారు. ఇంకా డిఎస్పి గారి సాంగ్స్ అయితే అసలు మామూలుగా సాంగ్స్ కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఆర్ఆర్ కానీ ఆ సాంగ్స్ కానీ స్టార్టింగ్ డోంట్ వరీ చిచ్చా అయితే అందరూ మొత్తం నవ్వుకున్నాము, మొత్తం డాన్స్లు వేసుకున్నాము. కానీ ఎండింగ్ వచ్చేసరికి కొంచెం ఎమోషనల్గా అట్లా చాలా అంటే చాలా బాగుందన్న. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. ఇంకా ఈ సినిమాలో ఓన్లీ ఫైటింగ్ సీన్లే ఉన్నాయా, యాక్షన్ సీన్లే ఉన్నాయా, జస్ట్ ఈ ఎమోషన్సే ఉందా, సెంటిమెంట్సే ఉన్నాయా అంటారు కదా, ఇవంతా కాదు. ఒక మంచి స్టోరీ, ఒక మంచి మెసేజ్ ఉంది ఒక్క పాయింట్ దగ్గర. అంటే ఒకరు మాట్లాడతారు లైక్ మెడికల్ స్టూడెంట్, ఎంబీబీఎస్, నీట్ ఎగ్జామ్, పాజిటివ్ మార్క్ ఉంటుంది, నెగిటివ్ మార్క్ ఉంటుంది, డబ్బులు కట్టుకోవచ్చా కట్టలేరా, ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, ఇవన్నీ కష్టాలు. ఒక 150 అదే కాలేజ్ నుంచి మెంబర్స్ పోతే వేరే కాలేజ్కి వెళ్ళడం ఎంత కష్టమా అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు. నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే పిల్లలు పెద్దోళ్ళు వీళ్ళందరూ చూస్తారు, చూడాలి సినిమా అని చెప్తాను. కానీ ఈసారి ఆ కాన్సెప్ట్ కూడా ఉంది. మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా వచ్చి చూడొచ్చు. నీట్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నీట్ 3 సార్లు రాసిన 4 సార్లు రాసిన ఎంత పాస్ అయినా కానీ మనము ఆ ప్రైవేట్ కాలేజీలకి ఆ డొనేషన్ కట్టలేక గవర్నమెంట్ కాలేజెస్ కోసం వెళ్తున్నాం. అవంతా కష్టం కానీ అంతా కానీ ఒక్క పాయింట్ దగ్గర మీరు అందరూ అయితే కనెక్ట్ అవుతారు. సో నేను చెప్పేది ఏంటంటే నీట్ స్టూడెంట్స్ కానీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరూ వచ్చి సినిమా చూస్తే, ఇంకా ముఖ్యంగా గవర్నమెంట్ వాళ్ళు కూడా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. ఓవరాల్ గా నాకు చాలా బాగా నచ్చింది. హరి గారిది విశాల్ గారిది మూడో కాంబినేషన్. యాక్షన్ పరంగా మనం విశాల్ గారిని ఎప్పుడు మంచి యాక్షన్ గా అనుకుంటాం. ఫ్యాన్స్ కి ఎక్స్పెక్ట్ అయ్యేటట్టు ఉందా? ఫ్యాన్స్ కి రీచ్ అయ్యేలా కాకుండా అంతకు మించి ఉంది ఫైటింగ్స్ అయితే. మీకు అసలు ఎన్ని మూవీస్ హరి గారి మూవీస్ చూసుకుంటే, ఆ సింగం కానీ ఆ పూజ కానీ ఎన్ని సినిమాలు చూసుకున్నా, భరణి ఆ సినిమాలు అన్నీ చూసుకున్నా, అవన్నీ పక్కన పెడితే ఈ రత్నం అనే సినిమా నిజంగా ఫైటింగ్స్ పరంగా అయితే టాప్ అంటే టాప్ లెవెల్లో ఉంది భయ్య. నిజంగా ఫైటింగ్స్ అయితే అరాచకమైన ఫైటింగ్స్ ఉన్నాయి. సో మీరు అందరు పక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎట్లా అనిపించింది? విశాల్ అన్న యాక్టింగ్ అయితే నాకు ఇచ్చి పడేసిండు. లైక్ ఎమోషన్ సీన్స్లో ఎమోషన్, ఏడుపు సీన్లు, నవ్వు సీన్లు, ఆ కామెడీ మన యోగి బాబు గారు కామెడీ సీన్స్ ఉంటే ఆ కామెడీ దాంట్లో కామెడీ. విశాల్ అన్న అయితే ఆల్ రౌండర్, పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ లాగా అయితే నాకు అనిపించింది. సో ఓవరాల్గా మీరు సినిమా చూడొచ్చు అన్న. రేటింగ్ అంటే నేనైతే ఈ సినిమాకి రేటింగ్ అయితే ఇవ్వనన్నా. మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి, సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న, వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. రత్నం సినిమా ఎట్లా అనిపించింది అన్న? రత్నం సినిమా నా ఛానల్తో నా విశాల్ అన్న క్యారెక్టర్ చూసినా మన మైండ్ బ్లో అన్న. కాకపోతే విశాల్ అన్నకి సినిమా ఓకే, జర్ర ఇంకా బాగా తీస్తుండే ఇంకా బాగుంటుండే. మనకు ఒక పందం కోడి కానీ ఒక పొగరు కానీ అలాంటి సినిమాల లెక్క తీస్తుండే ఇంకా జర బాగుంటుండే. కాకపోతే కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా బై మిస్టేక్ జరిగింది. ఆ జరగకపోతే ఇంకా బాగుంటుండే. కానీ స్టోరీలో కొద్దిగా చెప్పుకోవాలంటే ఏమీ లేదు. ఓకే, సినిమా ఇలా వెళ్ళిపోతుంది. ఒక హిట్ అని చెప్పాలి, ఒక ఫట్ అని చెప్పలేం. నార్మల్గా ఉంటుంది సినిమా, ఒక అలానే ఉంటుంది సినిమా. ఓకే, అంటే విశాల్ గారి మూవీ చూసుకుంటే హరి గారి విశాల్ గారి మూడో కాంబినేషన్. యాక్షన్ పరంగా కానీ మీకు ఎట్లా అనిపించిందా? విశాల్ గారి యాక్షన్ పరంగా ఓకేనా? ఇంకా మీరు ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా మూవీ? ఆల్రెడీ విశాల్ గారి యాక్టింగ్ అంటే మాస్ అంటే దుమ్ము లేపేస్తాడు. ఆయన డైలాగ్లో తోటి ఆడియన్స్కి మొత్తం గ్రిప్లో పెట్టేసుకుంటాడు. మెయిన్ చెప్పండి, ఆయన ఫైట్స్ కానీ హైలైట్స్ ఫైట్స్ కంపోజ్ చేసే వాళ్ళు కానీ ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే సినిమా ఇంకా చాలా బాగుంటే సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ ఉంటుండే. ఓకే, ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్నా సెకండ్ హాఫ్ కొద్దిగా ఒక రేంజ్లో తీసుకోపోయింది సినిమా. లవ్ స్టోరీ కూడా కొద్దిగా డిఫరెంట్ పెట్టిండు. కాకపోతే తల్లి పోలికలతోటి మళ్ళీ ఒక హీరోయిన్ మళ్ళీ పుడుతుంది. ఆ సినిమా అలా అమ్మ అనుకొని అంటే అమ్మ లేక భావిస్తాడు ఆయన. లాస్ట్ వరకు ఆమె ఇష్టపడినా కూడా ఆమె చెప్పదు, ఆయన వద్దంటాడు. కాకపోతే వాళ్ళ తల్లికి ఏది కాకుండా కూడా ఆపదున్నా అన్నట్టు ఒక ముంగడ నిలబడి ఆమెకి ఏది ఉన్నా కూడా అడ్డం నిలబడి కాపాడుకుంటూ వస్తాడన్నమాట విశాల్ గారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఎందుకంటే చాలా తర్వాత మ్యూజిక్ చాలా బాగా కొట్టిండు, ఒక డిఫరెంట్గా కొట్టిండు, చాలా సూపర్ కొట్టిండు. ఎందుకంటే ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ అంటే మెయిన్ దేవిశ్రీ ప్రసాద్, మెయిన్ విశాల్ యాక్టింగ్ చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. ఆయన యాక్టింగ్ కూడా ప్రతి ఒక్కరు యాక్టర్స్ చాలా బాగా చేసారు. ఆ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, ఒక డిఫరెంట్గా చేసింది. ఎందుకంటే యాక్టింగ్ కూడా చేసినా కూడా నార్మల్గా న్యాచురల్గా చేసింది, ఎక్కువ ఓవర్గా చేయకుండా న్యాచురల్గా సింపుల్గా చేసింది యాక్టింగ్. సినిమాకి ఎంత యాక్టింగ్ చేయాలో అంతనే చేసింది, ఎక్కువ ఓవర్గా కూడా చేయలేదు, చాలా బాగా చేసింది. 5కి 3.5 ఇస్తా. రత్నం సినిమా ఎట్లా అనిపించింది? నేనైతే చాలా డిసప్పాయింట్. ఎందుకంటే
విశాల్ గారు తీసేదే 1 yearకో 2 yearsకో ఒక మూవీ తీస్తారు. అందులో కూడా ఒక మంచి కాన్సెప్టెడ్ అంటే ఆయన తీసుకున్నవన్నిట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బేసిక్గా. బట్ నాకైతే ఈ సినిమాలు అంతగా ఏం అనిపించలేదు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే ఒక విశాల్ గారు అంటే ఒక కామెడీ ఉంటుంది, లవ్ స్టోరీ ఓవల్, లేకుంటే ఒక ఏంటి అపోజిషన్ ఫైట్ సీన్స్ లేకుంటే ఇలా ఉండే సినిమాలు. బట్ ఈ సినిమాలో అంత ఇది లేదు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే కంటెంట్ యాక్షన్ అంటే ఏదో కన్వీనియన్స్గా ఉండదు. ఆ ఫైట్స్ కూడా మనకి తెలుగు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక ప్రాపర్ ఫైట్స్ ఉంటాయి. ఇవి అలా ఏమనిపిస్తుంది, అలా వస్తాడు, అలా పొడుస్తాడు, అలా లేపుతాడు, వామ్మో ఇవన్నీ కొంచెం జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది మన తెలుగు వాళ్ళం కాబట్టి. ఐ మీన్ తెలుగు తమిళని కాదు, సినిమా ఓవరాల్గా దీంట్లో నాకు మెయిన్గా అనిపించింది యాక్టింగ్ వైజ్ చాలా బాగా చేశారు. హీరోయిన్ కానీ హీరో కానీ మిగతా అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇందులో సాంగ్స్ చాలా ప్లస్ అని చెప్పుకోవాలి. సాంగ్స్ కొంచెం మనకి వినడానికి బాగుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? ఓవరాల్కి చూడొచ్చు ఒకసారి వెళ్ళి అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.